మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు పొలిటికల్ హిట్ పుట్టిస్తున్నాయి. ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని నిన్న లైలా సినిమా ఈవెంట్లో మాట్లాడారు ఆయన. అంతేకాకుండా జై జనసేన అంటూ నినాదాలు చేశారు. దీంతో చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీపై జోరుగా చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి పదవి పక్కా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మోదీతో ఉన్న సత్సంబంధాలతో గవర్నర్గా ఛాన్స్ అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ని మా ఫిల్మ్ రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్. చందు, నిన్న మెగాస్టార్ చిరంజీవి లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే జై జనసేన అనే నినాదం అయితే ఏదైతే చేశారో అలాగే ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందనేటువంటి ఒక కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అలాగే సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. గత కొన్ని రోజులుగా మనం గమనిస్తే చిరంజీవి రీఎంట్రీకి సంబంధించి మీడియాలో ఒక వార్త అయితే సర్కిల్ అవుతుంది. జనసేన నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఇప్పుడు చిరంజీవి బీజేపీకి దగ్గర అవుతున్నారని, ఆయనకి పొలిటికల్ రీఎంట్రీ బీజేపీలో ఇవ్వబోతున్నారంటే ఇట్లా కొన్ని రోజులుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి గారు ప్రజారాజ్యమే జనసేన పార్టీగా రూపాంతరం చెందిందనేసి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అనేది ఒక రకమైనటువంటి పొలిటికల్ వర్గాలు ఒక రకమైనటువంటి కలకలం పుట్టిస్తున్నాయి. అలాగే కొంతమంది అభిమానులు అయితే తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు పొలిటికల్గా అంటే కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల కారణంగా కేంద్ర మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉందనేసి కొందరు అంటుంటే మోడీ అమిత్ షాలతో ఉన్నటువంటి అంటే పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మోడీ అమిత్ షాతో ఉన్న సత్సంబంధాలు, అలాగే ఇంకా ఆ రోజు మనము డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రత్యేకంగా మోడీ గారు స్టేజ్ దిగి వచ్చి చిరంజీవి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా తీసుకునేసి అభివాదం చేసినటువంటి మనం ఆ సీన్ అయితే ఇప్పటికే మర్చిపోలేము. అలాంటి ఒక సత్సంబంధాల కారణంగా ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళా కేంద్ర మంత్రి పదవి దక్కించుకునే అవకాశం ఉందని కొందరు అంటుంటే, లేదు గవర్నర్గానే అవకాశం వచ్చే అవకాశం ఉందనేసి మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు అంటే చర్చ అనేది జోరుగా సాగుతుందన్నమాట సోషల్ మీడియాలో. ఇదే ఒక రకమైనటువంటి పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. కరాటే రాజు అంటే విశ్వక్సేన్ యొక్క తండ్రి అంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కీలక సభ్యుడిగా వ్యవహరించారు. అప్పుడు తన కారుని కొంతమంది దుండగులు దగ్ధం చేసినప్పుడు ఆయనతో ప్రత్యేకంగా చిరంజీవి మాట్లాడని విశ్వక్సేన్ తన అంటే స్టేజ్ పైన చిరంజీవి గారి పైన తన అభిమానాన్ని ప్రకటించినప్పుడు చిరంజీవి గారు స్టేజ్ పైన మాట్లాడుతూ కరాటే రాజుతో ఉన్న తనకున్నటువంటి అనుబంధాన్ని ఆయన గుర్తుకు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన జై జనసేన అన్నటువంటి ఒక నినాదం చేస్తారు. ఎప్పుడైతే చిరంజీవి లాంటి ఒక గొప్ప నటుడు అంటే పొలిటికల్గా అటు రాజకీయంగా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైతే జై జనసేన నినాదం చేశారో అక్కడ ఉన్న స్టేడియం అంతా జై పవన్ కళ్యాణ్ అనేసి పెద్దగా మారుమోగిపోయింది. ఇప్పుడు దానికి తోడుగా ఇప్పుడు అయినటువంటి ఎప్పుడు తను అంటే ఆ వ్యాఖ్యల కారణంగానే ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఉంటుంది, కేంద్ర మంత్రి పదవి లేదా గవర్నర్ పోస్ట్ వస్తుందనేటువంటి చర్చ అయితే ముమ్మరంగా సాగుతుంది. మరి దీనిపైన ఇటు మెగా క్యాంప్ అయితే అధికారికంగా ఏమి అంటే స్పందించలేదు. అంటే ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈ చర్చ ఎక్కువైపోయిందో దీనిపైన అంటే ఆపోజిట్ సోషల్ మీడియాలో ఆపోజిట్ కామెంట్స్ కూడా కొందరు చేస్తున్నారు. ఒకవైపు మెగా క్యాంపు అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవిగా కానీ గవర్నర్గా కానీ చిరంజీవి గారు పదవి వస్తుందనేసి ఒకవైపు అంటుంటే కొందరు వ్యతిరేకమైన కామెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఒక తెలియనటువంటి ఒక వార్ నడుస్తుంది సోషల్ మీడియాలో. దీనిపైన అంటే తరువాత ఏమైనా అటు జనసేన పార్టీ కానీ ఇటు చిరంజీవి వర్గం కానీ అంటే మెగా క్యాంప్ కానీ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. మోహన్, ఎలా చూడాలి? జనసేన దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది? అంటే ప్రజారాజ్యమే జనసేన అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. దీన్ని జనసేన ఏ విధంగా చూస్తుంది? అంటే ప్రజారాజ్యంలో అప్పటి ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి బాధ్యతలు పోషించిన సంగతి మనందరికీ తెలిసిందే. తర్వాత రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యం విలీనమైపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్ళు నిర్విరామంగా కృషి చేసి ప్రభుత్వ స్థాపనలో తన వంతు బాధ్యతను ఆయన పోషించారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అసలు ఎవరు ఊహించినటువంటి రీతిలో అందరూ విమర్శలు చేశారు. ఈయన ఎలా
చేస్తాడు ఏంటని, అలాంటి వాటికి ధీటుగా తనదైన మార్కును చూపిస్తూ అసలు ఇప్పటివరకు ఎవరూ చేయలేరు అనే విధంగా ఉప ముఖ్యమంత్రిగా తనదైన మార్కుని క్రియేట్ చేస్తూ దూసుకెళ్ళిపోతున్నారు. ఇలాంటి క్రమంలో నార్మల్గా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్తో అనుబంధాన్ని జనసేనగా గెలిచిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి చిరంజీవి గారికి అభివాదం చేయడం, అంటే సాష్టాంగ ప్రమాణం చేయడం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి కుటుంబ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవన్నీ మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెంది జై జనసేన అని నినాదం చేశారు. అప్పుడు అంటే అప్పటి వరకు కొందరైతే వెనక వైపు నుంచి ప్రజారాజ్యం విలీనం తర్వాత చిరంజీవి గారు జనసేనకు ఒక రకమైన సపోర్ట్ అందిస్తూ వస్తున్నారని కొందరు అంటూ ఉన్నారు. కానీ దీనిపైన ఎక్కడ ఎటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. అలాగే చిరంజీవి గారు కూడా ఎప్పుడు బహిరంగ వేదికలపైన జనసేనకు మద్దతుగా ఎప్పుడు పలకలేదు. తన తమ్ముడికి ఎప్పుడు మద్దతును తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు తన మద్దతును తెలియజేస్తూ వచ్చారు, కానీ జై జనసేన అంటూ నినాదాన్ని పలకలేదు. ఎప్పుడైతే జై జనసేన అనే నినాదం పలకడమే కాకుండా ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అనేది ఖచ్చితంగా పొలిటికల్ వర్గాల్లో ఒక కీలకమైన చర్చకైతే దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మోహన్, అంటే మళ్ళీ పొలిటికల్ ఎంట్రీకి చిరంజీవి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కూడా లేనట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే రాజ్యసభకి ఏమన్నా పంపే యోచనలో బీజేపీ ఉందా? బీజేపీ ప్లాన్ ఎలా చూడాలి? పొలిటికల్ ఎంట్రీ అంటే ఈ నిన్న జరిగిన పరిణామం, అంటే నిన్న జరిగిన ఘటన కాకుండా గత కొన్ని రోజులుగా, అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అలాగే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ రోజు ప్రమాణ స్వీకారం, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీతో, అమిత్ షాతో చిరంజీవి గారు మెలిగినటువంటి ఒక అనుబంధాన్ని అవంతా మనం వీడియోల రూపంలో మనం చాలా గమనించాము. దానికి అప్పటి నుంచే అంటే చిరంజీవి గారు పార్టీ మారుతారు, అంటే ఆయన కాంగ్రెస్లో సభ్యుడిగా కొనసాగారు. తర్వాత ఎప్పుడైతే మోడీతో సత్సంబంధాలు ఏర్పడ్డాయో, పవన్ కళ్యాణ్ గారు కీలకంగా ఉంటున్నారు కూటమి ప్రభుత్వంలో, ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకి మంత్రి పదవి ఇస్తుంది, లేకపోతే గవర్నర్ పదవి ఇచ్చే అవకాశం ఉందన్నట్టు వార్తలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మరింత గట్టి ఊతం ఇస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి వ్యాఖ్యలపైనటువంటి అటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా చిరంజీవి గారి పైనే ఉంటుంది. అంటే ఆయన అయితే తాను పొలిటికల్ రీఎంట్రీ ఇస్తాను అనేది ఎక్కడా అయితే బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు. కాకపోతే తన తమ్ముడి పైన ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమని జనసేన పార్టీకి తన మద్దతుని ఎప్పటికప్పుడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తెలియజేస్తూ వస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడు మరోసారి ఆయన జై జనసేన అనే నినాదాన్ని బహిరంగంగా మద్దతుని తెలియజేశారన్నమాట. అంటే ఇంకా డైరెక్ట్గా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అనేటువంటి వాదన దీనివల్ల మరొకసారి వెలుగులోకి వచ్చింది. మరి ఖచ్చితంగా తన రీఎంట్రీ ఉంటుంది, పొలిటికల్ రీఎంట్రీ ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా చిరంజీవి గారు అయితే ఎక్కడా చెప్పలేదు. అంటే అంతకుముందు అయితే తాను రాజకీయాల్లోకి రాను, నాకు ఇంక నేను సినిమాల వైపు మొగ్గు చూపుతానని చెప్పుకుంటూ వచ్చినటువంటి చిరంజీవి జై జనసేన నినాదం తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తారని అనడంలో, అంటే వాదన రావడంలో తప్పు అయితే లేదు. వస్తుంది, ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. దానిపైన అయితే మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే జై జనసేన అంటూ ఆయన ఆ స్టేజ్ మీద జై జనసేన అనడం, అదేవిధంగా గవర్నర్గా ఛాన్స్ అంటూ ఫ్యాన్స్ ఒక పక్క రచ్చ చేస్తున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి చిరంజీవి అయినా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా, లేదంటే ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి? అంటే అటు కాంగ్రెస్కి సంబంధించిన కార్యక్రమాల్లో, అంటే రీసెంట్గా హైదరాబాద్లో పాల్గొంటూ వస్తున్నారు, అటు మోదీతో టచ్లో ఉంటూ వస్తున్నారు. మరి రాజకీయంగా ఎప్పుడు బయటికి ఏదైనా చెప్పే అవకాశం ఉంది? ఖచ్చితంగా దీనిపైన అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అదే ఇంతకుముందు మనం ప్రస్తావించినట్లు బహిరంగ వేదికలపైన చిరంజీవి గారు ఎప్పుడు జనసేనకు, అంటే జై జనసేన అనేసి ఇలా మద్దతు ఇవ్వండి అనేసి ఎప్పుడు బహిరంగంగా చెప్పలేదు. కాకపోతే ఇంటర్నల్గా అయితే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మద్దతుని తెలియజేస్తూ వచ్చారు. కొన్ని వేదికలపైన పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, అంటే నా కొడుకు లాంటి వాడు, పెద్ద కొడుకు లాంటి వాడు, ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చు. అంటే తన మద్దతు చెప్పక్కనే చెబుతూ వచ్చారు. నిన్నైతే అసలు ఇంకా ఏమంటారంటే కుండ బద్దలు కొట్టేశారు అనమాట. జై జనసేన అని చెప్పడమే కాకుండా మెయిన్గా ప్రజారాజ్యం జనసేనగా
రూపాంతరం చెందింది అంటే మారింది అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఇక జనసేనలో ఉంటారు అన్నట్లు అంటే నా మద్దతు ఇంకా జనసేనకే ఉంటుంది అంటే కూటమి ప్రభుత్వానికి ఉంటుంది అనేసి ఆయన చెప్పారు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే డిస్కషన్ చేస్తున్నామో ఇది సినీ వర్గాల్లోనే కాదు, అభిమానుల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. అసలు కేంద్ర పదవి కోసమే అలా అన్నారా, లేకపోతే గవర్నర్ పదవి కోసం అలా అన్నారా అనేసి వ్యాఖ్యలు చేసే వాళ్ళు కూడా లేదు. ఇలాంటి అంటే ఒక రకమైనటువంటి నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటి నెగిటివిటీకి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా మెగా క్యాంప్ నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కానీ అటు కానీ లేకపోతే జనసేన సైడ్ నుంచి కానీ ఒక రకమైన క్లారిటీ వస్తే మాత్రము ఇట్లాంటి అంటే నెగిటివిటీ ఉన్నటువంటి వార్తలకైతే ఖచ్చితంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.